తండ్రి. ఆయన మరి అదే సమయంలో మరి ఆయన మరి మీరెంతో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం అయినప్పటికీ కూడా ఉన్నతమైన ప్రభావ మరి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు అయినప్పటికీ మా హృదయాల్లో నివసించడానికి మీరు ఇష్టపడిన దేవుడుగా ఉంటున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగానే మహాకాశాలు పట్టుకేయాలని దేవుడు ప్రభా మానవ మాత్రమైన మా హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నివసించడానికి మీరు కోరుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుని ప్రభా నేను లోకాన్ని పంపించి ఆయన ద్వారా మాకు అనుగ్రహించిన విమోచన కొరకే మీకు వందనాలు. ఆ విమోచన ద్వారా ప్రభా మీరు మమ్మల్ని ఏ రీతిగా తండ్రి నాయన మరి సిద్ధపరుస్తున్నందుకే కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మీరు మాతో మాట్లాడుతున్నాండి, బిడ్డలకి ఏది అవసరంగా ఉందో నన్ను మీరు వినిపింపజేసి ప్రభా మరి ప్రార్థనకు పిలుపుడుకును మీరు దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మీ కృపలాస్తాలకి మిమ్మల్ని అందరూ కూడా అప్పగించుకుంటాం వస్తుంటున్నాం. కానీ ఇంకా చేరి రావాల్సిన వారు ఎవరైనా అంటే త్వరగా జాయిన్ అయ్యారని కూడా సహాయం చేయమని యేసునామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము మొదటి రాజుల 8వ అధ్యాయంలో ఉండే సొలొమోను యొక్క ప్రార్థన గురించి చూద్దాం. బైబిల్లో మనం అనేక మంది ప్రార్థనా పనుల గురించి చదువుతాం. భూమి ఆకాశాలకు దేవుడైన యెహోవాని వాళ్ళు ప్రార్థన చేశారని కూడా మనము వింటాం కదా. అయితే అనేక రకాల ప్రార్థనలు కూడా వాళ్ళు చేశారనేది కూడా మనకు తెలుసు. అపోస్తలుల ద్వారానేమి, వేరే పాత్రలు అంటే వేరే రకమైన మనుషుల ద్వారానేమి ప్రార్థనా పరులుగా మనందరం ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అనేది మనకు తెలుసు కదా. వాక్యంలో దేవుడు వాళ్ళ ప్రార్థనలన్నీ ముందు ఉన్న భక్తుల యొక్క ప్రార్థనలన్నీ లిఖింపజేసి మన కొరకు పెట్టినాడంటే మనం కూడా అలాగే ప్రార్థన చేయాలని కోరుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. వారి ప్రార్థనల ద్వారా కూడా మనం మేలు పొందాలనేది కూడా దేవుని యొక్క ఉద్దేశం. ఇది మనం చూడబోతున్న ప్రార్థన బైబిల్లో అతి ప్రాముఖ్యమైన మరి ప్రార్థనగా ఉందన్నమాట. అంతేకాదు చాలా దీర్ఘమైన ప్రార్థన కూడా. సొలొమోను ఆ ప్రార్థనను మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో చేశాడు అని మనం చూస్తున్నాం. దేవుని ప్రజల సముఖంలో గొప్ప దీనత్వంతోనూ మళ్ళీ ఖచ్చితంగాను సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ఇందులో తాను చేసిన ప్రార్థనల వివరాన్ని బట్టి ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చు. ఈ ప్రార్థనను మనం 1వ రాజులు 8వ అధ్యాయంలో చూస్తున్నాం. దీనికి సమాంతరంగా ఉండే ప్రార్థనను 2వ దినవృత్తాంతం 7:1 చూస్తాం. సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, సమాధాన బలులను, ఇతర బలులను దహించింది అని మనం చూస్తాం. యెహోవా తేజస్సు అప్పుడు మందిరం నిండా నిండింది అని కూడా చూస్తాం. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అనడానికి అది బలమైన రుజువు అన్నమాట. సామాన్యంగా ఈ వచనాన్ని మనము అంటే చెప్పుకుంటే దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించాడు అని చెప్పొచ్చు. సరే, నువ్వు చేసి చెప్పిన దానికి లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనకు నేను ఎస్ అంటున్నాను అని చెప్పినట్టుగా ఉందన్నమాట. దేవుని హృదయాన్ని కదిలించగలిగిన ప్రార్థన అది. సొలొమోను చెప్పిన మాటలు దేవుడు సరే అన్నాడు. దేవుడు మరి మనం ప్రార్థించడం అనేది ఒక ఎత్తు అయితే దేవుడు ఆలకించడం అనేది ఇంకొక ఎత్తు. అంతేకాదు దానికి మళ్ళీ ఆయన జవాబు ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు అన్నమాట. విని దానికి జవాబు ఇస్తాడు అని ఎరగడం కూడా అది అంటే సొలొమోను అంత అటువంటి విశ్వాసంతో ప్రార్థించినట్టు మనం కూడా ప్రార్థించాలన్నమాట. సొలొమోను అనేక మనవులు కూడా ఈ అధ్యాయంలో చేశాడని మనం చూస్తాం. అయితే అవన్నీ మనం చెప్పుకుంటూ పోయినామంటే ఒక్కొక్కటి కష్టం కనుక ఒక 5 భాగాలుగా దాన్ని చేసుకొని మనము అంటే ఏదేది ఎందులో చేరగలదో అందులో చేర్చి 5 భాగాలుగా చెప్తున్నాం. అయితే మొట్టమొదట
8వ అధ్యాయం 1-8 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. దావీదు పురంలో నుండి యెహోవా నిబంధన మందసాన్ని పైకి తీసుకుని వచ్చేదానికి యెరూషలేము నుండి రాజు అయిన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలు ఇతరుల కుటుంబముల పెద్దలను తన ఎందుకు సమకూర్చింది. యెరూషలేములో మరి మందిరం తను పైన కొండల మీద కదా కట్టాడు కనుక దాన్ని అంటే మీదికి తీసుకొని రావడానికి మరి పెద్దలందరినీ కూడా ఆయన సమకూర్చున్నాడంట. ఆ తర్వాత మరి ప్రార్థన చేస్తాడు. మందసాన్ని పెట్టిన తర్వాత మందిరంలో ప్రార్థన చేస్తాడు. దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 20-30 వచనాల్లో 22-30 వచనాల్లో చూస్తే ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందును క్రిందనున్న భూమి యందును నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమైన నిబంధన నెరవేర్చు కనికరం చూపుచూ ఉండేవాడవై ఉన్నావు. నీ దాసునైన నా తండ్రి దావీదునకు నువ్వు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే. నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎడల నడిచిన నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడొకవాడు ఒకడు నీకుండకు మానడని నీవు నీ దాసును నా తండ్రి దావీదుతో ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచును. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసును నా తండ్రి దావీదుతో నేను సెలవిచ్చిన మాటను నిశ్చయపరచు. నిశ్చయముగా దేవుడి లోకముందు నివాసం చేయడు. మహాకాశములు సైతం నేను పట్టజాలు నేను కట్టించిన ఈ మందిరం ఎలాగో పట్టును. ఆయనను యెహోవా నా దేవా, ఈ దినమున నీ దాసునైన నేను చేయి ప్రార్థన పెట్టుమలను ఆలకించుము. ఈ దాసునైన నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉంటున్న ఏ స్థలం గుర్చిన సెలవు ఇచ్చితో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుని నేను జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాసమైన ఆకాశం విని మా విన్నపం అంగీకరించము, వినప్పుడల్లా మమ్మను క్షమించము అని సొలొమోను ప్రార్థన చేసేది మనం చూస్తాం. కనుక ఈ ప్రార్థనలో అంటే ఇంకా ఒక మాట అయినా పలకక ముందు 22వ వచనంలో ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి అని మనం చదువుతాం. అంటే ఇక్కడ పాస్చర్ కూడా అంటే అంటే భౌతిక శరీరాన్ని ఎలా వంచినాడు అది కూడా చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఆయన రాజు ఇంటి కూడా మరి దేవుని ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినాడు అన్నప్పుడు అందులో దీనత్వం కనబడుతుంది, విరిగి నలిగిన హృదయము కనబడుతుంది అన్నమాట. మనవి చేసుకోవడం గురించిన అనేక మాదిరిలను బైబిల్లో మనం చూస్తాము. ఇది దేవుని ఘనపరిచే విధానంలో ఒకటి. సామాన్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు లేక పాస్టర్లు లేక దేవుని సేవకులు ప్రార్థన చేద్దాం అనగానే మనం సండే స్కూల్ పిల్లలు కూడా మనం నేర్పిస్తాం కదా, ముఖరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి నేర్పిస్తాము. అయితే మరి అలాంటి పాస్చర్ లేకపోతే శరీరాన్ని అలా ఉంచాలి, కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి, చేతులు జోడించాలి అనేది బైబిల్ ఎక్కడా లేదు. పౌలు కూడా ఎడతెక్క ప్రార్థించండి అని చెప్తాడు కదా. ఎడతెక్క ఎట్లా ప్రార్థన చేస్తాము? మోకరించే ప్రార్థన చేయగలమా? ఎడతెక్క తర్వాత మరి కూర్చుని చేయగలమా లేక సాగిలి పడి చేయగలమా? ఇవన్నీ కుదరవు. నడుస్తా కూడా చేసుకోవచ్చు, వంట చేస్తా కూడా చేసుకోవచ్చు, కార్ డ్రైవ్ చేస్తా కూడా చేసుకోవచ్చు, స్కూటీ డ్రైవ్ చేస్తా కూడా చేసుకోవచ్చు, ఇంకే పని చేస్తానైనా ప్రార్థన మనం చేసుకోవచ్చు.
కనుక శరీరాన్ని ఇలాగే ఉంచి చేయాలి అనేది ఏమీ స్పెసిఫిక్గా దేవుడు బైబిల్లో చెప్పలేరు అనమాట. ప్రార్థన వైఖరిని గురించి అంటే హృదయం ఎట్లా ఉంది, హృదయంలో దీనత్వం ఉందా, మరి నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే పెదాలతో వల్లిస్తున్నామా, అవన్నీ కూడా దేవుడు చూస్తాడనమాట. కనుక ఆకాశం వైపు తన చేతులు ఎత్తి అని మనం చూసినప్పుడు 1 తిమోతి 2:8 పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని మనము చదువుతాం కదా. అంటే సమాజంగా కూడినప్పుడు పురుషులు అలా చేయాలి. మరి పురుషులు మాత్రమే చేయాలంటే స్త్రీలు కూడా చేయాలి. 1 కొరింథీ 11 స్త్రీ తల కప్పుకోకుండా ప్రార్థన చేయడం మంచిదేనా, సరైంది కాదు కదా అంటాడు కదా పౌలు. కనుక ప్రార్థన స్త్రీ చేయడం కూడా అవసరం అనమాట. అయితే ఇక్కడ చెప్పొచ్చే సంగతి ఏమంటే, చేతులు పైకి ఎత్తినామంటే మేము నిస్సహాయము, మా వల్ల ఏం కాదు అని ఒప్పుకోవడం ఒకటి. మరి ఒకటి ఆ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి అని చదువుతున్నాం కదా. పరిశుద్ధమైన చేతులు ఎత్తాలంటే చేతులు పరిశుద్ధంగా ఎలా ఉంటాయి అంటే మన వైఖరి, మనం చేతులతో చేసే పనులు, లేక మనుషులతో మన యొక్క వైఖరి, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ప్రవర్తిస్తున్నాం, సంధిస్తున్నాం, ఇవన్నీ కూడా మరి లెక్కలోకి వస్తాయి అన్నమాట. కనుక చేతులు పరిశుద్ధంగా ఉండడం అంటే నిజానికి జీవితమే పరిశుద్ధంగా ఉండడం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈయన మరి చేతులు పైకి ఎత్తడమే కాకుండా మరి ఒక జనాంగానికి రాజుగా ఉండి అట్లా ఆయన ఎంతగా తగ్గించుకోవడం. తర్వాత నీ దాసుడును నా తండ్రి అయిన మరి దావీదు నీ దాసుడు అంటాడు. అంటే తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు అనమాట. నేను రాజు అయితే కూడా నీ ముందు ఐఎమ్ నథింగ్, నీ ముందు నేను ఏమీ కాదు ప్రభా, నేను నీ దాసునయ్యా అని మరి ఒప్పుకుంటున్నాడు. తెలంగాణలో ఒక మాట ఉంటుంది కదా, ఏంటది, మీ బాంచన్ అంటారు. ఒకసారి మేము ఒక ఊరికి పోతే ఒక ఆమె మాటకి మెదిలితే నీ బాంచన్ అంటున్నాడు. నాతో వచ్చిన పిల్లకి అర్థం కాక అదేదో బూత్ మాట అనుకొని, అక్క ఆమె ఏదో బూత్ మాట మాటి మాటికి మాట్లాడుతుంది అక్క అని నా దగ్గర వచ్చి చెప్పింది. తర్వాత ఎవరినో అడిగిందంట, బూ బాంచన్ అంటుంది, ఏంటమ్మా అది అని అంటే బానిస అంట. నీ బాంచన్ అంటారు అనమాట. నీ బానిసను అనే మాట పదే పదే వాళ్ళు ఇస్తారు. కనుక ఇక్కడ సొలొమోను కూడా నీ దాసుడును అన్నప్పుడు, అంటే దాసుడును అన్నప్పుడు మరియమ్మ ఏం ఒప్పుకుంది, నేను నీ దాసురాలని చిత్తం చొప్పున నాకు జరుగును గాక అని ఒప్పుకుంది కదా. అట్లా అనమాట. దాసులు అని చెప్పినప్పుడు ఆయన చిత్తానికి మనము లోపరుచుకోవాలి అన్నమాట. తర్వాత మరి అంటే ఇది ప్యాస్టర్ గురించి, లేకపోతే మనం భౌతిక శరీరం ఎలా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం అనే దాని గురించి మరి ఈ మాటలు మనం చెప్పుకున్నాము. అయితే రెండవదిగా దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసాం కదా, నువ్వు ఆకాశాలు పట్టజాలని దేవుడు యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశం అందైను క్రింద భూమి అందైను నీ వంటి దేవుడు ఒక్కడ కూడా లేడు అని దేవుని పొగుడుతున్నాడు. అంతేకాదు, నీ దాసుల విషయమై నువ్వు నిబంధన నెరవేరుస్తావు, కనికరం చూపే దేవుడు అని అంటున్నాడు అనమాట. ఏదైనా అడక్క ముందు దేవుని పొగుడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని మంచితనాన్ని వివరిస్తున్నాడు, ఆయన అసమానతను వివరిస్తున్నాడు. ఏ దేవుడు కానీ మానవులు కానీ ఏది కానీ ఆయనతో సమమైంది ఒక్కటి కూడా లేదని ఆయన చెప్తున్నాడు అనమాట. కనుక మనల్ని మనం ప్రార్థనలు ఎలా వ్యక్తీకరించుకోవాలో, మరి ఏ పొజిషన్లో ఉండి ప్రార్థన చేయాలో అదంతా దేవుడు మనకే వదిలేసినాడు. అయితే ఆరాధన పొగడత కంటే గొప్పది
అని దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితం ఎంతో ఉజ్జీవింపజేయబడుతుందని, ఒక నూతనమైన విశ్వాసం మన హృదయంలో మేల్కొల్పబడుతుందని మనము గుర్తించవచ్చు. ఆరాధించి చూడండి మీ నోటితోనూ, హృదయంతోనూ, మనస్సుతోనూ. అప్పుడు అది ఎలా మేల్కొల్పబడుతుందో మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నువ్వు ఆయన స్తుతిస్తే వాక్యాన్ని బట్టి ఆయన ఎవరో ఎరిగి ఆయన స్తుతిస్తే నీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక నూతనమైన శక్తి నీలో నిన్ను ఆవరిస్తుంది అనమాట. అది నువ్వు గుర్తించగలుగుతావు కనుక ప్రార్థన చేయకముందు మరి దేవుని స్తుతించి తదుపరి మనం ప్రార్థిస్తే మంచిది. ఫిలిప్పి 4:6 కూడా అదే చెప్తాడు కదా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి కానీ దేని గురించి ఎందుకు ఎద్దు ఆందోళన పడొద్దు అని చెప్తాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు అసలు ఎవరి సముఖంలో ఉన్నాము, ఆయన ఎవరు అనే గమనం గన మనకుంటే ఏం చేస్తామమ్మా, ఆ గుణగణాలన్నీ తలపోసుకున్నప్పుడు బైబిల్లో ఇలా ప్రభుని గురించి ఇలా రాయబడింది కదా అని దీన్ని అనుభవంలో కూడా ఒకవేళ ఉంటాయి. ఆయన ఎవరో నువ్వు సరిగా ఎరిగితే అప్పుడు భారం లేని ప్రార్థనలు చేయకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. కనుక రెండవదిగా సులోమోను ఇక్కడ పొగడుతున్నాడు. మొదటి నిలబడే చేతులు రాసి పరిశుద్ధమైన చేతులు రాసి ప్రార్థించాడు అన్నాడు. మూడవదిగా వాగ్దానాలు కోరుకుంటున్నాడు. నీ దాసుడైన దావీదుకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచు. మరి నీ కుమారులు కూడా నీలాగే సత్ప్రవర్తన కలిగి నా కట్టడలను మరి ఆజ్ఞలు గైకొనే వాళ్ళుగా ఉంటే నీ సింహాసనం మీద మరి ఒకడు కూర్చోవడము ఉండకు మానదు అని చెప్పావు కదా ప్రభా, ఇప్పుడు అది నెరవేర్చు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అనమాట. కనుక వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు అని మనం కూడా చెప్తాంగా, అలాగూ మరి ఆయన్ని అడగాలన్నమాట. నువ్వు ఈ వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభా, నువ్వు నెరవేర్చండి అయ్యా అని చెప్పి మనం తప్పకుండా దేవుణ్ణి అడగాలి. అంటే నేను ఏదో యోగ్యుడు నాకు రావట్లేదు, నేనైతే నీ దాసుని అని చెప్పి తగ్గించుకొని దేవుడు తన కొరకే ఇస్తా అని చెప్పిన ఆశీర్వాదాలను కుమరించమని అడుగుతున్నాడు. మనం కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానం చేసి ఉంటాడు. అవన్నీ మనకి ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. కనుక ఏదైనా మనం పొందుకోవాలంటే దానికి తాళపు చెవి లాంటి సంగతి ఏంటంటే ప్రార్థన అన్నమాట. ప్రార్థనలు వేచి ఉండడం ద్వారా మనము ఆ ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకున్నాడో దానంతా కూడా మనం పొందుకోగలుగుతాం అన్నమాట. కనుక మరి బైబిల్ చదివేటప్పుడు అది నేను ప్రార్థనకు పురుకొల్పాలి. బైబిల్ చదివేటప్పుడు అంటే కొన్ని వాగ్దానాలు అవి దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని పట్టుకొని మనం ఇంకా ధైర్యంగా ప్రార్థన మరి చేస్తాం కదా, అట్లా చేయాలి అని దేవుని వాక్యము చెప్తుంది అనమాట. మరి ఒకవేళ అలాగ దేవుని వాక్యం నేను పురుకొల్పటం లేదు ప్రార్థన కంటే, నువ్వు సరిగా దేవుని వాక్యం చదవడం లేదు అని అర్థం. వీళ్ళు బైబిల్ స్టడీకి పోయి కూడా సరిగా వినడం లేదంటే మరి నీకు మరి సరి అయిన ధ్యానం లేదు, ప్రార్థన కొరకని పురుకొల్పు సరిగా రాదనమాట. కనుక వాక్యం చదివినప్పుడే ఓ దీని కొరకు ప్రార్థన చేయాలి కదా, ఈ అంశం కొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది అనమాట. ప్రార్థన మనం చేసేటప్పుడు మనం దేవునికి సమీపంగా వస్తాం, సన్నిహితంగా ఉంటాము. అదేదో నీ జ్ఞానం కొరకు, నీ శక్తి కొరకు, నీ మేలు కొరకు మాత్రమే కాదు, మరి సొలొమోను సంఘం అంతటి కొరకే, సమాజం అంతటి కొరకే ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం కూడా ఆ రీతిగా అనేకుల కొరకు ప్రార్థన చేయాలనేది మనందరికి బాగా తెలుసు, చేస్తూ ఉంటాం. కనుక సొలొమోను ఆ రీతిగా మరి ప్రార్థన చేసినాడు అనేది మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి ఇప్పుడు సొలొమోను మొట్టమొదట దేని కొరకు చేశాడంటే 31, 32 వచనం 5 భాగాలుగా చెప్పుకుందాం అనుకున్నాం కదా.
ఎవడైనా తన పొరుగు వానికి న్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుట అతని మీద ఒట్టు పెట్టబడిన అతని ఈ మందిరం అందరినీ బలిపెట్టి మీదట ఒట్టు పెట్టినప్పుడు నువ్వు ఆకాశం అందు నిన్ను రాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరులు నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. అంటే ఇక్కడ సొలొమోను భారం ఏమంటే దేశంలో నీతి జరగాల. మరి నీతి జరిగేటప్పుడు నీతి జరిగించబడాలంటే మరి ఎవడైతే అన్యాయం చేసినాడో వాడికి శిక్ష రావాలా, న్యాయం చేసినాడు నిర్దోషిగా ఎంచబడాలన్నమాట. ఇంతకు మునిపే సొలొమోను అలాంటి తీర్పులు తీర్చినాడు. మరి నిర్దోషి కూడా దోషి ఎవడో కనిపెట్టడానికి ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అయితే బహుశా ఆ దినాల్లో వాళ్ళు ఇంకొక విధానాల్లో కూడా జ్ఞానము అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళని. ప్రధాన యాజకుని రొమ్ము మీద పథకం అనేది ఒకటి ఉంటుంది. అది సంచిలాగా ఉంటుంది. ఆ సంచిలో 2 రాళ్ళు ఉంటాయి. అఫ్ కోర్స్ పైనేమో 12 రాళ్ళు ఉంటాయి. వాళ్ళందరి పేర్లతో 12 గోత్రాలని వాళ్ళ పేర్లతో సహా ప్రధాన యాజకుడు తన రొమ్ము మీద భుజాల మీద కూడా భరిస్తాడు. అయితే ఈ పథకం లోపల ఊరేము తుమ్మేము అనే 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ళు ఎట్లా పనిచేస్తాయి అనేది బైబిల్ చెప్పడం లేదు, కానీ బహుశా గ్రీన్ లైట్ రెడ్ లైట్ లాగా పనిచేస్తాయి. నేను వెళ్ళేదా ప్రభు అంటే గ్రీన్ లైట్ వెలుగుతుందని, మరి లేకపోతే మరి రెడ్ లైట్ వెలిగితే ఓహో దేవుడు పోవద్దు అంటున్నాడు, లేక ఈ పని చేయొద్దు అంటున్నాడు అని తెలుసుకునే వాళ్ళేమో తెలీదు. ఏదేమైనా ఆ రీతిగా వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని సమాజ మందిరం దగ్గరికి వాడిని ఎవరైతే తప్పు చేసినాడని అనుకుంటున్నారో వాడిని తీసుకొని వచ్చి వాడి చేత ఒట్టు పెట్టించాలంట. పెట్టించినప్పుడు నువ్వే వాడు దోషి అని నువ్వు దోషిని దోషిగా తీర్చి వానికి శిక్ష విధించు ప్రభా, నిర్దోషికి శిక్ష విధించకూడదు. మన కోర్టులలో కూడా చెప్తుంటారు, కానీ నిజానికి అది జరగదు. ఏ నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మా ఉద్దేశం అంటానే ఉంటారు. మరి ఎవడు అన్యాయం చేసినాడో వానికి ఓటేసి వాడిని గెలిపించి కేసు మేము గెలిచినామని మరి చెప్తా ఉంటారు కదా మన అడ్వకేట్స్. అయితే మన దేవుడు నీతిగల న్యాయాధిపతి కనుక నువ్వు నీతిమంతుడు ఎవరో నీతిమంతుడిగా తీర్చు, నిర్దోషి ఎవరో నిర్దోషినిగా తీర్చు, మరి తప్పు చేసిన మీకు శిక్ష విధించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇలాంటి కేసులు 3వ అధ్యాయంలో ఆల్రెడీ సొలొమోను తీర్చినాడని మనకు తెలుసు. 2 వేశ్యలు వచ్చినారు, వాళ్ళిద్దరు చెరుకు కుమారునికి అన్నారు. మరి వేశ్యలు పిల్లల్ని కనడం ఏంటో అని మీరు అనుకోవచ్చు. వేశ్యలు అంటే ఇంకేముంది, ఎవరితోనైనా పోతారు. ఒకవేళ వాళ్ళు కూడా గర్భిణులై పిల్లల్ని కన్నారు. మరి కుమారులు 2 పుట్టినారు వాళ్ళకి చెరొకరికి. మరి ఒక ఆమెమో రాత్రిలో నిద్రలో ఆ బిడ్డ మీద పడి చంపేసుకుంది. చచ్చిపోయిన బిడ్డను తీసుకుపోయి మరి మంచిగా ఉన్న బిడ్డ యొక్క తల్లి దగ్గర పండబెట్టి ఆ మంచి బిడ్డను తెచ్చి తన పక్కన పండేస్తుంది. ఉదయం లేచి చూస్తే ఆ యొక్క మంచి బిడ్డను కలిగి ఉన్న తల్లి, ఇదేంటి నా బిడ్డలాగలేదే, అంతేగా చచ్చిపోయింది ఏంటి అని ఆమె కొంచెం అటు ఇటు చూసే లోపల ఓ ఈమె ఏదో చంపేసుకొని నా పక్కన పెట్టేసి మరి నా మంచి బిడ్డను తీసుకుపోయినట్టుంది, ఆమె దగ్గర ఉన్నదే నా బిడ్డ అని చెప్పి ఆమె వాదిస్తుంది. లేదు లేదు చచ్చిపోయింది నీ బిడ్డే, మంచిగా ఉన్నది నా బిడ్డ అని ఆమె వాదిస్తుంది. ఈ వాదనతో వాళ్ళిద్దరు కూడా తీర్పు కొరకే సొలొమోను దగ్గర పోయినప్పుడు సొలొమోను అంటాడు, ఇట్లా మరి ప్రార్థన చేసుకున్నాడు కదా అంతకుముందే 3వ అధ్యాయంలోనే, 1000 దహన బలులు అర్పిస్తూ దేవుడు మెచ్చి సొలొమోను నీకేం కావాలో కోరుకో అంటే, దేవా నీ జనము ఎంత విస్తరించి ఉన్నారు, వాళ్ళేమో అంత విస్తారంగా ఉంటే నేనేమో చిన్న బాలులాగా ఉన్నాను, మరి ఇంత జనాంగానికి న్యాయం తీర్చడానికి నా వల్ల ఆడవుతుంది కనుక నువ్వు జ్ఞానం ఇస్తే నేనేమో చేయగలుగుతానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, సరే జ్ఞానం ఇస్తాను, నువ్వు ఐశ్వర్యం
ఆంటీ సరిగా వినిపించట్లేదు ఆంటీ. కనుక అది కూడా నేను మరి ఒక లీడియా కట్ చేసి ఆంటీకి ఫోన్ చేయి. మళ్ళీ అప్పుడప్పుడు చెప్పలే. ఆంటీ వినిపిస్తుందా ఆంటీ ఇప్పుడు? అది ఎంతసేపు చెప్పలేదు ఆంటీ చెప్పిన అంటే వినిపించలే మీకు? అవునా, సరే సరే. మరి సొలొమోను భౌతికంగా చేతులెత్తి ప్రార్థన చేసినాడు అనే దానికి పరిశుద్ధమైన చేతులు ఎత్తినాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి హృదయంలో పరిశుద్ధత కలిగి చేతులు ఎత్తి ప్రార్థన చేసినాడు అని మనం చూసాము. తర్వాత దేవుని స్తుతిస్తూ ప్రార్థించాడు అని చూసాము. కనుక ప్రార్థన చేసేటప్పుడు మన వైఖరి నిజంగా దీనత్వం హృదయంలో ఉందా, పరిశుద్ధత ఉందా అనేది దేవుడు చూస్తాడు. తర్వాత రెండవదిగా మనం ఆయన్ని స్తుతించాలి. స్తుతితో ఆరంభించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రార్థన దేవుడు జవాబిస్తాడు తప్పకుండా అనేది మనం చూసాము. కనుక స్థుతితో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన మరి ఒక నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. మనం కూడా అంటే నూతనమైన శక్తిని పొందుకున్నట్టుగా అనిపిస్తుంది అని మనం చూసాం. మొదటి ఫిలిప్పీ 4:6 ప్రకారము కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపాలు తెలియజేయాలి అనేది కూడా మనం చూస్తాం కదా. కనుక దేవుని స్తుతిస్తూ ప్రార్థనను మనము ఆరంభించడం అనేది మంచి సంగతిగా సొలొమోను ప్రార్థన నుంచి నేర్చుకోవచ్చు. మూడవదిగా, దేవా నీ దాసుడైన దావీదుకి నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా, మరి ఆయన సింహాసనం మీద ఎప్పటికీ ఒకడు కూర్చుంటాడు, వాళ్ళు కూడా సత్ప్రవర్తన కలిగి నీలాగుంటే అట్లా కూర్చుంటాడని చెప్పావు కదా. కనుక ఇప్పుడు దాన్ని నిశ్చయపరచు అంటాడు. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? సొలొమోనే కూర్చున్నాడు కదా సింహాసనం మీద. కనుక మా నాయనకి ఇచ్చిన మాటని మీరు నెరవేర్చి నన్ను స్థిరపరచండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. తర్వాత 30-31 వచనాల్లో, దేవా ఎవరైనా అన్యాయం చేస్తే వాడిని సమాజ మందిరం ఎదుటికి తీసుకొని వచ్చి ఒట్టు పెట్టించినప్పుడు నువ్వు నిర్దోషిగా తీర్చు, దోషిని దోషిగా తీర్చి మరి వాడికి శిక్ష విధించు అని చెప్పి దేవుని అడుగుతున్నాడు. అంటే కొన్నిసార్లు మనుషులు తప్పులు ఎట్లా చేస్తారంటే ఊరికి కానకుండా చేస్తారు. ఒకవేళ ఊడికి తెలియకుండా ఒకడు ఇంకోడిని చంపేసినాడు అనుకో, మళ్ళీ నేను చంపలేదు అంటున్నాడు అనుకో, అప్పుడు వాడిని సమాజ మందిరాన్ని దగ్గరికి తెచ్చినప్పుడు దోషి నువ్వు కనపరిచి వానికి శిక్ష పడేటట్టు మీరే చేయండి. అంటే న్యాయము నీతి దేశంలో జరగాలి అనేది సొలొమోను యొక్క ఉద్దేశం అనమాట. ఇంతకుముందే 3వ అధ్యాయంలో తను జ్ఞానం అడుగుతున్నాడు దేవుని. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. మరి ఆ సమయంలో ఒక పరీక్ష కూడా వచ్చింది. అది ఇద్దరు వేశ్యలు, ఇద్దరు అంటే మగ పిల్లల్ని కన్నారు. మరి ఒక ఆమె మీద పడి ఆ పిల్లోని చంపేసుకుంది. ఇంకొక ఆమె దగ్గర మరి చచ్చిపోయిన బిడ్డను పెట్టి ఆ మంచి బిడ్డను తెచ్చి తన పక్కన వేసుకుంది. ఉదయం లేచి ఆ తల్లి చూసినప్పుడు, అయ్యో ఈ బిడ్డ చచ్చిపోయింది ఏంటి, నేను మరి చంపుకోలేదే, ఎట చచ్చిపోయింది బిడ్డ, అయినా ఈ బిడ్డ నా బిడ్డలా కనపడటం లేదే అని చెప్పి ఆమె పరీక్ష చూసినప్పుడు ఆ పక్కన ఉన్న ఆమె మరి తన బిడ్డను తీసుకున్నట్టు ఆమెకు అర్థమైంది. అప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటా ఉన్నారు. చచ్చింది నీది, బతికింది నాది అని ఇద్దరు అదే మాట చెప్పుకుంటా ఉంటే, సరే తీర్పుకు సొలొమోను రాజు దగ్గర పోదామని పోయినప్పుడు సొలొమోను వాళ్ళకి మరి జ్ఞానంతో కదా తీర్పు తీర్చాలా, ఇప్పుడు ఈ సమస్య ఎట్ట తీర్చాలా కష్టంగా ఉంది. అప్పుడు కత్తి తీసుకురారా, బతుకున్న బిడ్డను 2 ముక్కలు చేయని, చెరొకటి ఇచ్చేయి ముక్కలు అని ఒక భటుడు చెప్తాడు. అప్పుడు పిల్లని చంపేసుకున్న బిడ్డ తల్లి ఏమంటుంది, అవునవును 2 ముక్కలు చేసేసి చెరొకటి ఇచ్చేయండి అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తన బిడ్డను చంపుకుంది, మళ్ళీ బతుకున్న బిడ్డను కూడా చంపాలంట. అయితే నిజంగా బతికి ఉన్న బిడ్డ తల్లి పేగులు తరుక్కపోయినదై ఆమె ఏమంటుందంటే, వద్దు బిడ్డను చంపకండి, పోనీళ్ళు దాన్నే తీసుకొనేయండి, ఎక్కడొక్కడ నా బిడ్డ బతుకుంటే చాలు అన్నట్టుగా ఆమె చెప్పింది.
అప్పుడు సొలొమోనుకు అర్థమైపోయింది, ఈమె నిజమైన తల్లి, మరి చంపొద్దని చెప్పిన ఆమె నిజమైన తల్లి గనక ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డనని చెప్తాడు. మరి ఇప్పుడు సొలొమోను దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నాడు కదా. ఇలాంటి తగాదాలు, తర్వాత ఆరోపణలు, వ్యాజ్యాలు, మరి ఇవన్నీ మరి సహజంగానే లోకంలో బంధువుల మధ్య గొడవలు, చికాకులు ఇవన్నీ ఉండనే ఉంటాయి. మరి దానికి న్యాయం తీర్చేది ఎవరు అంటే, దేవా నువ్వే న్యాయం తీర్చాలా, నువ్వైతేనే సరిగ్గా తీరుస్తావు. దోషిని దోషిగా చూపిస్తావు, నిర్దోషిని నిర్దోషిగా చూపిస్తావు. దేశంలో ఇలాంటి నీతి జరగాలి ప్రభువా. నాకు నీపైనే ఆధారపడుతున్నాను, నాకు మరి మీరే తీర్పు తీర్చడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని మరి అడుగుతున్నాడు అనమాట. తర్వాత 33, 35 వచనాల్లో ఏ రోగమైన తెగులైనా వస్తే సొలొమోను మరి ఆ తెగుళ్ళన్నిటినీ ఒకటే కేటగిరీగా చెప్తున్నాడు. అది మరి ఎటువంటి రోగమైనా, ఎటువంటి తెగులైనా అన్నీ కూడా మరి పాపం విషయంలో పశ్చాత్తాపడము, ఎడతెగని తిరుగుబాటు. అంటే దేవుని వాక్యం వారికి బాగా తెలుసు. లేవికాండం, ద్వితీయోపదేశ కాండం ఇంతకు ముందే చెప్పాడు. మీరు దేవునికి తిరగబడితే ఇతర జనాంగాలకు మిమ్మల్ని అప్పగిస్తానని చెప్పాడు. కనుక తప్పిదాలకు వచ్చిన శిక్షను అనుభవిస్తూ ఓర్చుకుంటున్న వారి గురించి సొలొమోను ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అది పాపానికి వచ్చిన ఫలితాన్ని ఓర్చుకుంటున్న వారి ప్రార్థనలు వినమని దేవునికి చెప్తున్నాడు. దేవుడికి కూడా అది అలాంటి ప్రార్థనలు ఇష్టమే. ఎందుకు ఇది ప్రాముఖ్యము? చాలా మంది పాపం చేస్తారు కానీ దాంట్లోనే కొనసాగుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలా? మరి ఏ తప్పు చేసినా మరి దేవుని దగ్గర మరి ఒప్పేసుకొని దాన్ని దేవునితో, మనుషులతో సరి చేసేసుకొని అప్పుడు ప్రార్థన చేయాల. ఒప్పుకోకుండా అలాగే కొనసాగే వాళ్ళు దౌర్భాగ్యంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. ప్రత్యేకంగా దాని ఫలితాలు వాళ్ళు అనుభవించేటప్పుడు చాలా దౌర్భాగ్యంగా ఉంటుందన్నమాట. దేవుని కనికరం నుండి పూర్తిగా వేరు చేయబడ్డామని తలంచే వారంగా ఉండక మళ్ళీ దేవుడు దయదలుస్తాడు అనుకుంటాను. నేను చేసిన పాప మచ్చలు చెరిగిపోవు, దాన్ని లేకుండా చేసుకోలేను అని కొన్నిసార్లు కొంతమంది నిరాశలో ఉంటారు. కానీ పాపం యొక్క రకరకాల ఫలితాలను సొలొమోను ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ అవి ఎట్టి ఫలితాలైనా దేవుని వైపు తిరిగి నిజంగా యథార్థంగా ప్రార్థించగలిగితే, క్షమించమని అడిగితే దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఈ సంవత్సరం మనకు సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో కూడా మూడింట్లో కూడా సమకూర్పు గురించి రాయబడింది కదా. దావీదు సమస్తము సంపాదించుకున్నాడు. అలాగే మరి మిగతా విషయాల్లో కూడా దేవుడు మనం సమస్తం సంపాదించుకోవడానికి సహాయము చేస్తాడు. ఎప్పుడంటే నిజమైన పశ్చాత్తాపంతో చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు. అలాగే సొలొమోనులా ప్రార్థించే వారి ప్రార్థనలు దేవుణ్ణి వినడానికి ఇష్టపడతాడు. అవును నేను వింటున్నాను, దాని గురించి ఏదో ఒకటి చేస్తాను బిడ్డ అని చెప్తాడు అనమాట. 37వ వచనం, ఎట్టి పాపం గురించి ఇక్కడ చెప్పబడిందో చూస్తాం. నీ పాపం ఎలాంటిదైనా దేవుని కృప నీకు అందుబాటులో ఉంది. సమకూర్పుకు అవసరమైనదల్లా ఏంటంటే విరిగి నలిగిన హృదయమే. 38వ వచనం, దేవా నీ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థిస్తే వినండి అని మరి సొలొమోను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుంటాడు అంటాడు. అంటే బాహ్య సంగతులు దేవుడు చూడడు కానీ నీ అంతరంగంలో ఏముందో ఆయన చూస్తాడనమాట. కనుక అంతరంగంలో సరైన రీతిగా మనం ఉండాలని దేవునికి ఇష్టం. మళ్ళీ నువ్వు తిరిగి జీవాన్ని మరి పొందుకునేటట్టుగా అతిథిగా నువ్వు అంతరంగంలో, హృదయాంతరంలో విరిగి నలిగిపోయిన దానిగా, పశ్చాత్తాపడిన దానిగా ఉంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయం ఎరుగుదు, ప్రతి మనిషి హృదయంలోనిది ఆయన ఎరిగి దాన్ని తెలియపరచగలడు, అది శక్తివంతమైనది. ప్రకటన 2:23లో ఒక సంఘానికి ఇట్లా రాస్తున్నాడు, నేను నీ పిల్లల్ని చంపుతాను అంటాడు. యెజెబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు, విగ్రహారాధన సంబంధమైనవి తినమనేది ప్రేరేపిస్తుంది. ఒకవేళ దానికి గను లోబడినావంటే నీ పిల్లల్ని నేను చంపుతాను అంటాడు. ఇర్మియా 17:10లో కూడా మానవుని హృదయాలను
అంతరింద్రియాలను పరీక్షించేవాడు అని ఆయన గురించి చెప్పమని. అదే ప్రకటన గ్రంథంలోని సంఘానికి కూడా క్రీస్తు చెప్పాడు. కనుక పాపం యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఓర్చుకుంటున్న వారి ప్రార్థన దేవుడు వింటాడనేది సొలొమోను ప్రార్థన ద్వారా గ్రహించుకోవచ్చు. మొదటి రాజులు 8:41-42 చదవండి. పరదేశులు అంటే ఈ దేవుని నేను ఎరగోరుతున్నాను, ఈ దేవునికి ప్రార్థించగోరుతున్నాను అనే వారి ప్రార్థన వినమంటున్నాడు సొలొమోను. అన్యుల కొరకు కూడా దేవుడు తలంపు కలిగి ఉన్నాడు కదా. కొత్త నిబంధనలు మాత్రమే క్రీస్తు ప్రభు అన్యులకు దేవుడా అంటే కాదు. అన్ని జనాంగాలను దేవుడు మరి పాత నిబంధనలో కూడా మరి అదే రీతిగా అంటే వాళ్ళ విషయమే తలంపు కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. యెషయా 56లో ఏమంటాడు, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరము అనబడను అంటాడు. యెషయా 49లో కూడా యాకోబు గోత్రపు వారిని నువ్వు ఉద్ధరించడం అనేది చాలా స్వల్పమైన సంగతి, నువ్వు లోకమంతటికి జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అంటాడు. అంటే జనములు ఎవరు? అన్యులైన వారు కదా. కనుక యాకోబు గోత్రం అంటే యూదులు. యూదులు అన్ని జనులు అంగీకరించరు. వాళ్ళని అసలు మరి అంటే వాళ్ళు దేనికి తగరు, వాళ్ళకి వాగ్దాన నిబంధన లేవు, దేవుళ్ళు లేరు, మరి మాతో సహపౌరులు కాదు అని అనుకుంటారు. కానీ ఆ అన్ని జనులు కూడా దేవుడు నా ప్రార్థనా మందిరంలో ఆనందింపజేస్తాను అని అంటాడు. కనుక అటువంటి దేవుడు మన దేవుడు. అన్ని జనుల విషయమే కూడా చింత కలిగి మరి సొలొమోను ప్రార్థించినప్పుడు అంటే ఎందుకు ప్రార్థించాడు? దేవుని హృదయం అదే గనక, దేవుడు వాళ్ళని కూడా అంగీకరిస్తున్నాడు కనుక ప్రార్థించాడు. ఇప్పుడు ప్రస్తుతం మనకే ఛాన్స్. మన యూదులు నమ్మడం లేదు. ఒకరోజు మనకు ఛాన్స్ తీసివేయబడి పరిశుద్ధాత్మ మన దగ్గర నుంచి తొలగించబడి మరి అప్పుడు యూదులందరూ వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది. గోత్రాలుగా వాళ్ళు పశ్చాత్తాపడతారంట. కనుక మనం ఏం చేయాలా? అలాగే అన్నిళ్ళ కొరకే కూడా పక్షపాతం లేకుండా మనం వాళ్ళ కొరకే కూడా ప్రార్థించగలం. ఒకవేళ ఆ అన్యులు ఎంత దుర్మార్గులైనా, ఎటువంటి వారైనా, ఎంత నేరం చేసిన వాళ్ళైనా దేవుడు క్షమించి వాళ్ళని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం కూడా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని చింతకు రావాలి. 4వ ప్రార్థన ఏమంటే 44వ వచనంలో ఉంది, మనం ప్రతికూల పరిస్థితుల్లోనూ అపాయంలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఆ సమయంలో మనం మోకరించి చాలా దీర్ఘ ప్రార్థన చేయలేం కదా. దేవా నాకు సహాయం చేయి. ఇప్పుడు పేతురు కూడా అపాయంలో ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళ మీద నడుస్తాను ప్రభువా, నువ్వైతే నేను కూడా నడుస్తానంటే రమ్మన్నాడు ప్రభు. మరి మంచిగానే నడిచినాడు కొంతసేపు, తర్వాత గాలిని చూసి మునిగిపోసాగినాడు అని మనం చూస్తాం. ఆ సమయంలో ప్రభువా రక్షించంటే దేవుడు వెంటనే చేపట్టుకుని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడినామని లేవనెత్తింది. అపాయం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, సడన్ గా మనకేమీ తోచినప్పుడు ఏం చేయాలి అంటే, తోస్తే ఏమైనా చేసుకోవచ్చు అని కాదు, కానీ ఆ క్షణంలో దేవునికి మనం ముందు పెట్టుకుంటే ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు అన్నమాట. ఒకవేళ యుద్ధానికి వెళితే నువ్వు పంపించిన చోటికి అని అంటున్నాడు సొలొమోను. ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పుడు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి దేవుడు ఎవరి దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గరికి పోయి యుద్ధం చేయాలి. ఒకవేళ అన్యుల్ని కూడా దేవుడు శిక్షించి సరి చేయాలని, అందుకొరకే యూదుల్ని వాడుకోవాలని, అందుకే వారిని యుద్ధానికి వాళ్ళ మీదకి పంపిస్తే ఒకవేళ వాళ్ళ తప్పిదాలు ఎక్కువైపోయి మనం వాగ్దాన దేశంలో కూడా ఇశ్రాయేలు దాన్ని స్వాధీనం చేసుకోకముందు ఆ యొక్క జనాంగాలని చాలా విపరీతమైన పాపాలు చేశారని మనం లేవి కాండం అక్కడంతా చదువుతాం. అయితే వాళ్ళందరూ పాపం పండింది కనుక, పాత్ర నిండిపోయింది కనుక మీరు వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకోండి, ఎవరిని బతకనియొద్దని దేవుడు చెప్తున్నాడు. కనుక అన్యులు కూడా ఒకవేళ ఇలాంటి తప్పిదంలో ఉంటే దేవుని బిడ్డల ద్వారా
వారిని పంపించి వారిని సరి చేయడము దేవుని యొక్క ఉద్దేశం. అదే సమయంలో నీవు కోరుకొని పట్టణం తట్టు నీ ప్రజలైన వారు తిరిగి ప్రార్థన చేస్తే అది వాళ్ళు ఒకవేళ చెరసాల్లో ఉన్నా, అంటే తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు నీ బిడ్డల్ని కూడా చెరకు అప్పగిస్తానన్నావు కదా, మరి ఆ దూర దేశంలో కూడా వాళ్ళు నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీ కనికరాన్ని వారి పక్షంగా చూపించి వారి ప్రార్థన విను అంటాడు. మరి ఈ ప్రార్థన ఆధారం చేసుకుని దానియేలు కూడా ప్రార్థించినాడు కదా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. గ్రంథముల వల్ల గ్రహించితిని అని. ఏం గ్రహించినాడు గ్రంథముల వల్ల? మరి యూదా వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉండాలి. ఇర్మియా ప్రవక్త ప్రవచించిన మొదటి రాజులు 8వ దానియేలుకు తెలుసు. దానియేలు గ్రంథం అంతా వివరిస్తుంది కదా. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు, కానీ అయితే దానియేలు ప్రార్థించినప్పుడు గ్రంథముల వల్ల గ్రహించి మరి గోనె పట్టేసుకొని బూడిద చల్లుకొని మరి ఉపవాసం ఉండి కూర్చొని ప్రార్థన మొదలుపెట్టి నేను పాపం చేసినాను, నా తండ్రి ఇంటి వాళ్ళు పాపం చేసినారని ఒప్పుకుంటున్నాడు. నిజానికి తను ఏ తప్పు చేయలే. 6వ అధ్యాయం చూస్తే దానియేలు 6వ అధ్యాయంలో తన పనిలో ఒక్క మాట కూడా తను అంటే ఒక మాట కానీ పనిలో కానీ నమ్మకంగా మరి చేశాడు కనుక ఏ తప్పు వాళ్ళకు దొరకలేదంట. అప్పుడు ప్రార్థన విషయంలోనే పట్టుకోవాలా దానియేలని. దర్యావేషురాజు దగ్గర పోయి, రాజా నీ దగ్గర తప్ప 30 దినాలు ఎవ్వరి దగ్గర ఏ దేవుడు ఏ మనిషి ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు, శాసనం ముట్టించి సంతకం చేయమంటే ఎందుకు చేయమంటున్నారు అర్థం కాక రాజు చేసినాడు. తీరా చూస్తే దానియేలు గురించి, దానియేలుకు శాసనం సంతకం చేయబడిందని తెలిసినా కూడా ఏమీ చెల్లించకుండా నిబ్బరంగా ఇంటికి వెళ్ళిపోయి సొలొమోను కిటికీలు తెరిచి మరి ఇటువైపు యెరూషలేము వైపు ప్రార్థన చేయమని చెప్పాడు కదా. ఆ కిటికీలు తెరిచి అక్కడ మోహరించి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అని మనం చదువుతాం కనుక. అంటే ఆయనకు వాక్యం బాగా తెలుసు. మరి మనకు వాక్యం తెలుసా? వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నామా, లేక ఏదేదో మనకు తోచింది చేస్తామా? దాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. కనుక అన్ని జనులు కూడా మీ దేవుడిని నమ్ముకుంటామని వచ్చే వాళ్ళ ప్రార్థనలు వింటాడు. మనం కొన్నిసార్లు చెరలో ఉండి దూర దేశంలో ఉండి దేవునికి ప్రార్థిస్తే కూడా ఆ ప్రార్థనలు కూడా ఆయన వింటాడు అన్నమాట. దావీదు కూడా అపాయంలో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలని చెప్పుకున్నాం కదా. మరి దావీదు ఒక సందర్భంలో అబ్షాలోము నుండి పారిపోయేటప్పుడు ఆయన ఒక చిన్న ప్రార్థన చేసినాడు. అహీతోపెలని ఆయన అబ్షాలోముతో చేరిపోయినాడంట అన్న వార్త విన్నప్పుడు దేవా అబ్షాలోము యొక్క సలహాని చెడగొట్టు అని చెప్పి ప్రార్థన చేసాడు. వెంటనే హూషాయి అని ఆయన వస్తే ఆయన పంపించాడు. నువ్వు అబ్షాలోము దగ్గర పోయి అహీతోపెలు చెప్పిన ఆలోచన చెడిపోయేటట్టు ఏదో ఒకటి చేయరా బాబు అని పంపిస్తే, ప్రార్థన కూడా చేసినాడు కదా ముందు, తర్వాత ప్లాన్ కూడా చేస్తుంది. అప్పుడు హుష్ అయిపోయి అహీతోపెలు చెప్పిన ఆలోచన ఈసారి సరిగా లేదు అని చెప్పి ఆయన వేరే సలహా చెప్తే, అబ్షాలోము దేవుడు చంపాలని ఉద్దేశించినాడు కనుక అహీతోపెలు చెప్పిన ఆలోచన ఎలా ఉంటుందంట, దావీదైనా అబ్షాలోమైనా అలాగే తీసుకుంటారంట. ఎలాగో దేవుని దగ్గర నుంచి నేరుగా ఆలోచన తీసుకుని చెప్పినాడా ఏమి అన్నట్టు ఉంటుందంట. అయితే ఈసారికి అహీతోపెల ఆలోచన మంచిగా లేదు, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని హుషై చెప్పేటప్పుడు అవునవును ఇదే బాగుంది అని చెప్పి అబ్షాలోము మరి అహీతోపెలు చెప్పిన ఆలోచనను జరిగించకపోవడాన్ని బట్టి అహీతోపెలకు బాధేసి ఇంటికి పోయి ఊరేసుకొని వచ్చినాడు. ఇప్పుడు శత్రువుగా తయారైనాడు కదా. అంతవరకు స్నేహితుడిగా ఉన్నాడు. నువ్వు నాతో కలిసి భూమి చేసిన వాడివి, నీ మడివే నా మీద ఎత్తినావు అని కీర్తనలు మనం చదువుతాం కదా. కనుక ఇటువంటి ప్రియ స్నేహితుడు పోయి
తిరుగుబాటుదారుడైన అబ్షాలోముతో చేరడం ఉందబ్బా. అమ్మో, ఈయన కానీ పక్క ఉండే సలహాలు ఇచ్చినాడంటే ఇంకేం లేదు, దేవుని కౌన్సిల్స్ నెరవేరినట్టే ఉంటాయి. కనుక మరి ఆ కీడు మన మీదకి రాకుండా అహీతోపెలు ఇచ్చే ఆలోచనలు కానీ నెరవేరిస్తే మనం ఎవ్వరం బతుకము. కనుక అహీతోపెల ఆలోచన చెడగొట్టమని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అబ్షాలోము యుద్ధంలో ఓడిపోయినాడు. మరి దావీదే మళ్ళీ రాజయ్యాడు. కనుక చిన్న ప్రార్థనలే కావచ్చు, అవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట. పేతురు చేసిన ప్రార్థన ఏమి, దావీదు చేసిన ప్రార్థన ఏమి, ప్రభువా నన్ను కరుణించు, అంతే. మనం అంత చేసి ఊరుకుంటామా? చాలా పొడుగు చేస్తాం కదా. కానీ నిజంగా అపాయంలో ఉన్నప్పుడు అంత పొడుగు చేయడానికి టైం ఉండదు, వీలు కాదు. హిజ్కియా లాంటి వాళ్ళు కూడా అలాగే మరి దేవుని నమ్మినారు. వాళ్ళు కూడా మరి బాబెలు వాళ్ళు వచ్చి, అశ్వరీయులు వచ్చి రబ్షాకే అనే సైన్యాధిపతిని పంపించి చెడ్డ మాటలు తిడితే అప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మరి నీ చెవులు విన్నాయి కదా వాళ్ళు చెప్పిన మాటలు, కనుక ఇప్పుడు మాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు అంటాడు, వాడు మరి మీ దేశం మీదకి రాడు, ఒక బాణమైన ప్రయోగించడు, వాడు వచ్చిన దాన్నే ముక్కుకు కమ్మి వేసి లాక్కొని పోతాను అని దేవుడు చెప్తున్నాడు. సీయోను కుమారి అయిన కన్యకి నిన్ను అపహాస్యం చేస్తుందని చెప్పు అని చెప్పి దేవుడు యెషయా ద్వారా ఆయనకు వర్తమానము పంపిస్తాడు. అట్లా వాళ్ళు నమ్మినారు, చిన్న ప్రాంతంలో చేసినారు, అపాయంలో మొరపెట్టుకున్నారు, దేవుడు వారికి సహాయము చేశాడు. 1,85,000 మందిని ఒక్క దూత అష్షూరు సైన్యాన్ని చంపేసిందంట. అప్పుడు దాకా ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ కూడా చచ్చి ఊరుకున్నారు. కనుక మనం కూడా కీడు చేయాలని, మనం ఈ దుర్భాషలు ఆడే వారిని కూడా, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రీతిగా చేస్తాడు. నిన్ననే నేను వింటా ఉన్నా, ఒక అబ్బాయి యేసు ప్రభువును దూషిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడినాడంట. ఒకరోజు స్కూటర్ మీద పోతా ఉంటే లారీ గుద్ది ఆన్ ద స్పాట్ చచ్చిపోయినాడంట. మరి దేవునికి విరోధంగా చేసేవాడు కూడా బతకలేడు. కనుక మనం వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు క్షమాపణ అంటే పొందుకోవాలని ఆశపడే వరకు ఇస్తాడు. అటువంటి ఆశ లేని వాళ్ళు ఏం చేస్తారు? మరి ఏదో ఒక రీతిగా నష్టాన్ని కొని తెచ్చుకుంటారనమాట. తర్వాత 46 నుంచి 53 వరకు సులోమోను చేసినంత ప్రార్థన అంత చదవంగానే, నీకు విరోధంగా పాపం చేసిన ఎళ్ళా అని చదువుతున్నారు. కనుక సొలొమోను తన జనాంగం అంతా భవిష్యత్తులో ఎలాగ ఆత్మీయంగా దేవునికి విరోధంగా తిరగబడతారో అదంతా కూడా ఆయనకి తెలుసు. దూరమైన దేశాలకు ఎలా చెర తీసుకొని పోగొడతారో తెలుసు. అయితే మేము దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రభు మమ్మల్ని క్షమించు, మా పాపాన్ని క్షమించని ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తిరుగుతారో వాళ్ళు మళ్ళీ ఆ దేశం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, మరి అక్కడ చెరపట్టుకుపోయిన వారికి మీరు మరి దయగలిగించి వారిని విడిపించేట్టుగా చేయండి ప్రభు అని సొలొమోను ప్రార్థన చేసేది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక అంతటి నీచమైన స్థితి కంటే ఒక అన్యుల వలన చెరపట్టబడే స్థితికి మనము మరి వెళ్ళకూడదు. వెళ్ళుంటే కూడా ఆయన నా వలన మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని తిరిగి సమకూరుస్తాడు. కనుక అటువంటి ప్రార్థనలన్నీ కూడా సొలొమోను చేశాడు. 47వ వచనంలో కూడా అది పశ్చాత్తాపడితే అంటాడు. కనుక ఎవరు అలాంటి ప్రార్థన చేయలేరు, కానీ ఒక్కడే ప్రార్థించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా అందరూ చేయలే. మీ జనం అంతా చెరలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తేనే సొలొమోను ప్రార్థన చేశాడు. కానీ ఎవ్వరికి భారం లేదు, ఎవరికి పశ్చాత్తాపం లేదు. కేవలం మరి దానియేలు మట్టుకే, అవును ప్రభు, మేము పాపం చేశాము, నేను చేశాను, మా తండ్రి ఇంటి వాళ్ళు చేశారు, నిజంగా నీ ఎదుట మాకు సిగ్గే తగిలిందయ్యా అని చెప్పేసి దానియేలు ఒక్కడే ఒప్పుకున్నాడు. జనాంగం అంతటి కొరకు ఒక్కడు చేస్తే కూడా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి మరి తర్వాత రోజుల్లో ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు విడిపించబడి
కోరెషు రాజు వచ్చిన మీరు తిరిగి వెళ్ళిపోయి మీ మందిరాన్ని కట్టుకోండి, కాల్చివేయబడిన ఆ మందిరాన్ని గుమ్మాలు నిలుపుకోండి, కావాలంటే కలప కూడా నేను ఇస్తా అని చెప్పి అక్కడ ఉండే అడవులు కాసే ఆసాపు అనేవాడికి ఆజ్ఞాపించి వాళ్ళకి ఎన్ని దూలాలు కావాలంటే అన్ని ఇచ్చి అని చెప్పి మరి ఇంకా బలులు అర్పించడానికి గొర్రెలను పశువులను ఎవరెవరు ఇస్తారో వాళ్ళందరి దగ్గర తీసుకొని పోయి మీరు మీ దేవునికి బలి అర్పించండి అని చెప్పి కోరేషు ఆజ్ఞాపిస్తాడు అనమాట. ఆ రీతిగా వాళ్ళు చెరలో నుంచి బయటికి వస్తారు. కానీ ప్రార్థన చేసింది ఎవరు అలా రావడానికి? అందరు చేయలే, అందరికీ భారం లేదు. కేవలం దానియేలు ఒకడు మాత్రమే బూడి వేసుకొని గొను పట్టేసుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినాడు అని మనము చూస్తున్నాము అనమాట. చెరలో నుంచి అప్పుడు నీ ప్రార్థన నీవు బయటికి తీసుకురా అన్న మాట కూడా మరి నెరవేరింది కదా. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి నెహెమ్యా ఎజ్రాల కాలంలో వాళ్ళు దేవుని మందిరాన్ని ఎలా కట్టుకున్నారో మనం బైబిల్లో ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు చూస్తే తెలుస్తుంది అనమాట. కనుక దానియేలు బహుశా 15 సంవత్సరాలప్పుడు వచ్చాడేమో. తర్వాత మరి 70 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 85 సంవత్సరాలు. కానీ కృతనిశ్చయుడై ప్రార్థనలో ఆయన గడుపుతున్నాడు. మనకు ఒక స్త్రీ కూడా కనబడుతుంది కదా, లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నా అనే స్త్రీ. మరి ఆమె 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిడితో సంసారం చేసి మరి 87 సంవత్సరాలు ముసలిదైపోయినా కూడా దేవుని మందిరంలోనే ఉండి ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించింది అని చూస్తాం. కనుక ప్రార్థన అనేది కూడా దేవుని సేవించడమే అనేది మనకు అర్థమవుతుంది. దానియేలు ఒక్కడు ప్రార్థన చేసినాడు, నా ఒక్కతే ప్రార్థన చేసింది. విమోచకుడు వస్తాడు చూడండి, ఆయన ప్రత్యక్షత వస్తుంది, తప్పకుండా వస్తాడు. ఇప్పుడున్న చీకటి దినాలు ఇలాగే కొనసాగవు. ఎందుకంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 ఏండ్లు అసలు ప్రవచనం కానీ దేవుని వాక్కు కానీ ఏమీ లేదంట. మళ్ళీ బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చేవారు. కనుక ఆ రీతిగా మరి బాప్తిసం ఇచ్చే యోహాను ముందుగా వచ్చి దేవుడు ప్రభు వస్తున్నాడు, ఆయనకు మార్గం సిద్ధపరచండి అని ప్రకటించాడు. మారు మనసు పొందండి అని ప్రకటించాడు. అప్పుడు ప్రభు తర్వాత మరి వచ్చాడు అని మనం చూస్తాం. కనుక ఈ రీతిగా మనం ఒంటరిగా ప్రార్థన చేసినా కూడా దేవుడు మరి జనాంగాల్ని మరి తప్పించడానికి లేక సమకూర్చడానికి వాడుకుంటాడు అనమాట. 54వ వచనంలో ప్రజల వైపు తిరిగి సొలొమోను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఈ వచనంలో మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచి అని చదువుతారు. ఆరంభంలో మనం ఏం చదివినాము? ఆయన నిలబడి చేతులెత్తి ప్రార్థించినాడు అని చదివినాం కదా. మరి ప్రార్థన మధ్యలో ఆయనకి ఇంకా మరి దీనత్వం కలిగి మోకరించినాడంట. అంత గొప్ప రాజు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే చాలా సార్లు అలా అంటే ఏదన్నా అలాంటి ముసలోళ్ళు మోకాళ్ళు వంగక కూర్చొని ప్రార్థన చేయొచ్చు, కానీ చేయగలిగిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అలాగే కూర్చొని ఉంటాం. మోకరించడం అంటే అర్థం ఏంటి? మరి అది కూడా దీనత్వాన్ని గురించి చూపిస్తుంది. నీకు మమ్మల్ని లోపరుచుకుంటున్నాం ప్రభు అనేది చూపించబడుతుంది అనమాట. తర్వాత మరి సొలొమోను నేను చేసిన ప్రార్థన నీ సన్నిధిలో ఎప్పటికీ ఉంచుకో ప్రభా అని ప్రార్థించాడు. అందుకనే మరి 70 సంవత్సరాల తర్వాత మరి ఈయన అప్పటికి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. మరి దానియేలు వాళ్ళు మరి సొలొమోను కాలం తర్వాత చాలా కాలం తర్వాత చెరకపోయినారు. అప్పటికి ఎన్నో సంవత్సరాలు గతించిపోయినా కానీ సొలొమోను ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంది గనక దానియేలు మరి దాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అలా వాళ్ళు చెరలో నుంచి విడిపించబడడానికి మరి సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక ప్రజల్ని దీవిస్తూ దేవుడు మీ ఎడల నమ్మకంగా ఉన్నాడు కదా, మీరు కూడా దేవునికి నమ్మకంగా ఉండండి అని చెప్పి వాళ్ళని దీవించి ఆ యొక్క మరి ఆ ప్రతిష్ట ముగించి మరి అనేక బలులు కూడా అర్పించి చివరికి జనులను దీవించిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు ఆనందంగా వాళ్ళ వాళ్ళ గృహాలకు వెళ్ళారంట. కనుక అలాగే మనం కూడా ప్రతి ఆదివారం ఎట్లా పోవాలా?
దేవుని ఇంటి నుంచి పోయేప్పుడు సంతోషంతో పోవాలి కానీ ఎప్పుడైపోతుందబ్బా, ఎప్పుడు ముగిస్తారబ్బా, తొందరగా ఇంటికి పోవాలబ్బా అని చెప్పి అట్లా విసుక్కుంటా మరి చనుక్కుంటా ఇంకెంతసేపు చెప్తారమ్మా అన్నట్టుగా ఉండకూడదు. సొలొమోను 8వ అధ్యాయంలో దేవుడితో మాట్లాడాడు. 9వ అధ్యాయానికి వస్తే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. మరి మన ప్రార్థనలో పరిశుద్ధమైన చేతులు ఎత్తి మరి ప్రార్థన చేయడం అనేది దేవుడు కోరుతున్నాడు. అయితే మనకు అలవాట్లేదు కదా, మన అసెంబ్లీస్లో మనం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము. ఒకవేళ ఎవరైనా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే మనల్ని మనం విమర్శ చేయాల్సిన అవసరము లేదు. మా దగ్గర ఒక సిస్టర్ వస్తుంది, ఆమె 2 చేతులు పైకెత్తి చాలాసేపు అలాగ పెట్టి ప్రార్థన చేసుకుంటుంది. కొంతమంది విచిత్రంగా చూస్తారు ఆమె. అట్లా మనం ఏం చూడాల్సిన పని లేదు. నిజానికి వాక్యానుసారంగా అయితే పరిశుద్ధమైన చేతులు ఎత్తే ప్రార్థన చేయమని, కాకపోతే పురుషులు అని అన్నాడు కనుక ఇంకా స్త్రీలు అవసరం లేదని మనం అనుకోవడానికి లేదు, చేసుకోవచ్చు. అయితే అలా చేసామంటే మనలా కాకుండా ఇంకా వేరే రీతిగా భౌతిక శరీరాన్ని వంచి చేసే వాళ్ళని మనం విమర్శించకూడదు. కానీ అయితే ఏ ఉద్దేశంతో అది చేయబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరిని విమర్శించడానికి తగము. వాళ్ళ హృదయం ఎలా ఉందో దేవునికి తెలుసు. కనుక మనం కూడా పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థించగలిగితే ప్రార్థించవచ్చు. నిజంగా చేతులు ఎత్తినప్పుడు తొందరగా అలసిపోతాం కదా. మోషే కూడా చేతులు ఎత్తినప్పుడు అవి నొప్పి పుట్టి దించేస్తూ ఉంటాయి. అహరోను ఒక పక్క, హూరు ఒక పక్క అనుకున్నారు అని మనం చదువుతాం. అప్పుడే విజయం వచ్చింది అని కూడా మనం చదువుతాం. చేతులు ఎత్తటము మన నిస్సహాయతను చూపిస్తుందని కూడా చెప్పుకున్నాం. అంటే మా వల్ల ఏం కాదు ప్రభు, మేము నీకు సరెండర్ అయిపోతున్నాము, నీకు అప్పగించుకుంటున్నాం, మేము నీ ఇష్టం వచ్చింది చేయ్యా మా పక్షంగా అని చెప్పి అడగడంగా కూడా ఉంటుంది. కనుక అటువంటి ప్రార్థనలు మనం కూడా సులభంలాగా చేద్దాము. మరి అప్పుడు తప్పకుండా దేవుడు మనం చేసిన ప్రార్థనలో మరి తన సన్నిధిలో ఉంచుకొని ఆ ప్రార్థనలు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేయనుగాక. ప్రార్థన చేసుకుంది. ప్రేమల మా ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మరి ఒకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు ఉంటున్నందుకే మేము స్తుతిస్తుంటున్నాం తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా నేను ఈ రీతిగా మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. మరి సొలొమోను యొక్క ప్రార్థన మేము ధ్యానించుకోవడానికి సాయం చేశారు. మేము కూడా అలాగే ప్రభు ప్రార్థించేవారిగా, మరి దీనులంగా ప్రార్థించేవారిగా, నేను స్తుతిస్తూ ప్రార్థించేవారిగా, నీ వాగ్దానాలు కోరుకుంటూ ప్రార్థించేవారిగా, మాకు ఇంత చదివినప్పుడల్లా ప్రార్థన కొరకైన పురుకులకు మీరు మాకు అనుగ్రహిస్తారు కనుక అలాంటి పురుకులకు, అలాంటి భారాన్ని కలిగి ప్రార్థించేవారిగా, అనేక అన్ని జనుల కొరకు కూడా ప్రార్థించేవారిగా, చెరలో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని, అది ఆత్మీయమైన చెరైనా లోక సంబంధమైన చెరైనా అందరం వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మీరు వినే దేవుడు కనుక మీ వంటి ప్రార్థనా పరులుగా, సొలొమోను వంటి ప్రార్థనా పరులుగా మేము ఉండడానికి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి మీరే సహాయం చేస్తున్నామని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.